చల్లగా. I would like to invite Lakshmi Shravani and Sri Lilita with their beautiful instruments. Please. మీరు ఇన్స్ట్రుమెంట్స్తో రావాలని అన్నాను. మీరు వెళ్ళి ప్లీజ్ దయచేసి మీ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురండి. సార్ ఇన్స్ట్రుమెంట్ ఉంది సార్. ఆ మైక్రోఫోన్ ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇదే నా చేతిలో ఉన్నది సార్ ఇన్స్ట్రుమెంట్. మా చేతిలో ఉన్నది ఇన్స్ట్రుమెంట్. బాపు గారి చేతిలో చూసిన గుర్తుంది నాకు ఇది. ఇట్లాంటిది ఒకటి అది ఆయన ప్రత్యేకంగా వాడేవారు. అట్లాంటిది ఒకటి సార్. దీని పేరు కజూ సార్. కజూ. ఇది సౌండింగ్ కొంచెం నాదస్వరం సౌండింగ్ లాగా ఉంటుందన్నమాట. సో మనం ఇందులో పాడుతూ సౌండ్ చేస్తే అది ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ చేసి చూపించండి. అలా సార్. కక్క కక్క అక్క అని వినపడుతుంది నాకు. ఆల్ ద బెస్ట్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. వుడ్ లవ్ టు హియర్ యూ. థ్యాంక్ యూ సార్.
కజు వాయిస్తారని మీ ఇద్దరికి ముందు తెలుసా? తను ప్లే చేస్తుందని నాకు నీకు తెలుసు. తెలుసు, నువ్వు ప్లే చేస్తావని తనకు తెలుసు. నాకు ఇప్పుడు తెలిసింది సార్. ఓ, ఇప్పుడే తెలిసింది. 2 తను days ప్లే చేస్తుంది నాకు ముందటి నుంచే తెలుసు. ఇక ఫోన్ చేసుకుని అప్పుడప్పుడు ఇలా కజులో మాట్లాడుకునే ఏదైనా ఉంటుందా? రెండు ఈగలు మాట్లాడుకుంటున్నట్టు, కొంచెం యాంప్లిఫైడ్ ఈగల్ అనమాట. బట్ ఇట్ డస్ నీడ్ టాలెంట్. అది ఊరికే ఊదితే వచ్చేది కాదు. మీరు ఇది ఇట్స్ ఆల్ మీరు పాడాలి దాంట్లో. ఇట్స్ యూ హ్యావ్ టు సింగ్ ఇన్ టు దట్. డిఫరెంట్ సిలబుల్ యూస్ చేసి టు ఆర్ డు అలాగా అంటే సంగతి బట్టి దాన్ని ఎలా పలకాలి అనేది కూడా మారుతుంది. దానికి కొన్నిటికి టూ ఆర్ కొన్నిటికి టూ అలాగా దాన్ని బట్టి. వెరీ నైస్. చాలా బాగుంది శ్రీలలిత, శ్రావణి, బ్రహ్మాండంగా ఉంది. కానీ నాకు ఒక చిన్న సందేహం అడగొచ్చా? సార్. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? పాటలు నేర్చుకోవాలి, ఇది చేయాలి, ఇన్ని సాధనలు ఎలా చేస్తున్నారు మీరు? ఉంటుందా? చాలా కష్టం, చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. చక్కటి కోఆర్డినేషన్తో మీరిద్దరూ కూడా అంత ఏకీభావంతో డివైడ్ చేసుకుని ఎవరి పోర్షన్లో వాళ్ళు వాయిస్తూ మధ్య మధ్యలో ఇద్దరు చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. అంచేత ఈ రోజు నుంచి కొలోనియల్ కజిన్స్ లాగా మిమ్మల్ని కజు కజిన్స్ అని పిలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆ ఊర్వశి ఏంటి, నీలీల పాడదేవ ఏంటి, ఆ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? భలే కంబైన్ చేశారు, ఎంత బాగా చేశారో. అందరూ టాలెంటెడే. సూపర్బ్. మీ అందరే మాకు ఇన్స్పిరేషన్. పాట పాడడంతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళందరూ చెప్తున్నటువంటి విషయం ఇది. పాట మాత్రమే నేర్చుకుంటే సరిపోదు, దానికి తోడు ఏదో ఒకటి వీణ కానీ వయలిన్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీరు సాధించి చూపించారు ఇలాగా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్. పైగా మీ తోటి గాయని గాయకులు, నేను కూడా గాయకునేగా మేమందరం కనెక్ట్ అయింది ఏంటంటే గమకాలు అవన్నీ సరే, అవి రకరకాలు నాదస్వరంతో వచ్చినవి, జానకమ్మ పాడినవి అవన్నీ, అవి మీరు కజు అవంతా కొత్త ఉంది, చక్కగా చేశారు. బట్ మేము దేనికి కనెక్ట్ అయ్యామంటే పం 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 పం, దానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా కజుతో వస్తుందని చెప్పి చక్కగా చేశారు. చూసా విజులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఐ పర్సనలీ వాంట్ థ్యాంక్ లలిత. చాలా హెల్ప్ చేసింది నాకు. అంటే నేను నార్మల్గా స్టార్ట్ చేశాను ఇన్స్టాలో, ఎవరో పాట చేస్తుంటే చూసి, అంత ప్రొఫెషనల్గా లేకపోతే అంత రెగ్యులర్గా ఎప్పుడు చేయలేదు. బట్ షీ హెల్ప్ మీ అలాట్. తను కూడా ఒక 1 dayలోనే మొత్తం అంతా నేర్చేసుకుని వాయించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పాడుప్రతిగా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, అండ్ మ్యూజిషియన్స్కి ఫర్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ గురువు దగ్గర ఉందా కజు? ఉంది కదా. ఉంది. అక్కడ ఏమైనా పట్టుకున్న మెళకువలు? లేదు, అక్క దగ్గర ఇంకా ప్లే చేసే ఛాన్స్ రాలేదు. ఒక్కొక్కసారి అక్క, ఒక్కొక్కసారి గురువు గారు. ఓకే, అర్థమైందా? సారీ, ఐఎమ్ సో సారీ మా గురువు గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సార్. కజు. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్.